మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని మొగ్లీ గ్రామంలో ఉన్నాము. ఈ మొగ్లీ గ్రామంలో మరి ఏదైతే ఇక్కడ మహాలక్ష్మి జాతర అంగరంగ వైభవంగా ఇక్కడ గ్రామస్తులు వీడిసి అందరూ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి గ్రామం, ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ జాతరనే కానివ్వండి, ఇక్కడ మల్లయోధుల కుస్తీ పోటీలు కానివ్వండి నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కేవలం మొదటి కుస్తీ 10 రూపాయలతో స్టార్ట్ అయ్యి మరి అలా పెంచుకుంటూ దాదాపు 7,000 వరకు కుస్తీ పోటీ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి కుస్తీలో గెలిచిన వారికి బహుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇవి చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది. మరి స్థానిక నాయకులు కూడా ఇక్కడ మరి ఎమ్మెల్యే కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చినటువంటి వారికి అన్ని ఏర్పాట్లను కూడా గ్రామ వీడిసి ఏర్పాటు చేసింది. అదే మాదిరిగా ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారు కూడా ఇక్కడ ఈ కుస్తీ పోటీల దగ్గర మరి వాళ్ళు మొత్తం ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అందరినీ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ కూడా పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఏదైతే ఇక్కడ ఈ విలేజ్లో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జాతర కూడా కొనసాగిస్తారు. ఇక్కడ ఏదైతే మల్లయోధుల ఇక్కడ పోటీలు కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతానికి ఇప్పుడు మనతోని అందుబాటులో ఉన్నారు. నమస్కారం. గత 74 సంవత్సరాల నుంచి మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న తానూరు మండల్ ముగ్లీ గ్రామంలో ప్రతి సంవత్సరము కుస్తీల పోటీ కానీ మహాలక్ష్మి జాతర ఇక్కడ జరుగుతుంది. ఈ జాతర వైభవంగా చుట్టుపక్కల విలేజ్లు కానీ మా మండలాలు కానీ చాలా పెద్ద ఎత్తున వస్తారు. వాళ్ళు ఏదైతే కోరిక ఉంటుంది ఆ కోరిక కూడా పూర్తిగా అవుతుంది అని ఈ జాతరకు వస్తారు. ఈ జాతరకు వచ్చే వాళ్ళందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరము కుస్తీల పోటీ ఉంటుంది. ఆ కుస్తీల పోటీలో కూడా అందరూ మన మహారాష్ట్ర నుంచి వచ్చిన, తెలంగాణ నుంచి వచ్చిన కుస్తీల పోటీ వాళ్ళు పాల్గొంటారు. వాళ్ళకు కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగవంతుడిని ఒకటే కోరుకుంటున్నాను, మా 99% రైతు కుటుంబాలే వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలి, పాడే పంట మంచిగా పండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ తానూరు మండల బీజేపీ అధ్యక్షులు ఇక్కడ లక్ష్మారెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఈ జాతర గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. తానూరు మండలంలోని మొగిలి గ్రామంలో ప్రతి సంవత్సరము ఈ మహాలక్ష్మి జాతర ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ గ్రామంకి జాతరకు చుట్టుపక్కల ఉన్న తానూరు మండల విలేజ్లే కాకుండా మరి మహారాష్ట్ర నుంచి చాలామంది యాత్రికులు వచ్చేసి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ మొగిలి గ్రామంలో ఈ జాతర సంబంధించిన గ్రామ కమిటీ కానీ వీడీసీ కానీ చాలా ఘనంగా ఏర్పాటు చేస్తుంది. ఇది గత 74 సంవత్సరాల నుంచి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా తానూరు మండల పోలీసులు కానీ అండ్ గ్రామ సభలు కానీ సహసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. దీనికి మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అతను కూడా సహసహకారాలు మరవలేనిగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కలగకుండా పోలీస్ శాఖ వారు, తానూరు పోలీస్ శాఖ వారు గారు చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గ్రామం తరఫున ప్లస్ ఈ మండల తరఫున, పోలీస్ తరఫున, మరి బీజేపీ పార్టీ మండల తరఫున ఈ గ్రామానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామము, మరి ఈ మహారాష్ట్ర నుంచి కూడా మల్ల యోధులు మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక కానివ్వండి, ఇక్కడ మహారాష్ట్ర కానివ్వండి, తెలంగాణ నుంచి కూడా వాళ్ళు వస్తారు. వాళ్ళకు మరి ఏర్పాట్లు ఇక్కడ గ్రామస్తులు ఎలా ఏర్పాటు చేస్తారు? ఈ గ్రామంలో గ్రామ వీడీసీ అనేది ముందస్తు నుంచి అంటే గత 10 రోజుల నుంచి పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు చావడం జరుగుతున్నది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి అటు పక్క మహారాష్ట్ర కానీ కర్ణాటక మల్లయూలు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతి ఏర్పాటు కానీ, నీరు కానీ, తాగునీరు కానీ, ఫుడ్ కానీ అన్ని వీడీసీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం సహకారాలు కూడా అందుతున్నాయి. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక దృష్టితోని అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఇక్కడ మొదట కుస్తీ పోటీ ఎంతతో నిర్వహిస్తారు? లాస్ట్ కుస్తీ పోటీ ఎంతవరకు ఉంటుంది? మొదటి కుస్తీ పోటీ 100 రూపాయలతో చాలై లాస్ట్ కుస్తీ పోటీ 7,500 రూపాయలతో చేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కుస్తీ పోటీలు ఆహ్లాదకంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క భక్తులు కానీ ప్రేక్షకులు కానీ చాలా ఆనందంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ గ్రామస్తుడు మాజీ ఎంపీటీసీ ఇక్కడ లక్ష్మణ్ యాదవ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఏదైతే ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారో దీనిపైన పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు సిరిమల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము మహాలక్ష్మి జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జాతరని గత 70 సంవత్సరాల నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జాతర అనేది 3 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు మా అమ్మవారు మహాలక్ష్మిని
బోనాలతో నైవేద్యాలతో పూజించి ఆ తర్వాత ఏదైతే ఊరేగింపు కార్యక్రమం ఉంటుందో శనివారం పొద్దున ఉదయం 4 గంటలకి ఊరేగింపు కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత శనివారం పొద్దున 9 గంటలకి మా యొక్క పోతురాజులతో ఘనంగా ఆ గావు కార్యక్రమం ఉంటుంది. ఈ గావు కార్యక్రమం అయిన తర్వాత మా ఆడపడుచులను తన మొక్కులను తన కోరికలను తన కావలసిన రూపంలో ధన రూపం కానివ్వండి, దాన రూపంలో కానివ్వండి, ఏదో రూపంలో సమర్పించి వాళ్ళ యొక్క కోరికలు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుందో అది శనివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ కుస్తీ పోటీలు వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణ కానివ్వండి, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, కర్ణాటక నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మల్లయోధులు రావడం జరుగుతుంది. వీరికి ప్రత్యేకంగా బహుమతులను కేటాయించడం జరుగుతుంది. మొదటి బహుమతి వచ్చేసి 7,050 రూపాయలు మొదటి బహుమతి, రెండవ బహుమతి వచ్చేసి 5,050 రూపాయలు రెండవ బహుమతి నిర్వహించడం. ప్రస్తుతానికి ఏదైతే మల్లయోధుల కుస్తీ పోటీందో అంటే స్టార్టింగ్ ఏదైతే మీరు నిర్వహిస్తారో ఎన్ని రూపాయలతోని బహుమతి ఉంటుంది? మొదటిగా 20 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నుంచి మేము మొదటి కుస్తీ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత క్రమానుగతంగా 100, 200, 300, 1000, 2000, 2,500 క్రమానుగతంగా పెంచడం అనేది జరుగుతుంది. ఇక్కడ దూర ప్రాంతం నుంచి కూడా ఏదైతే ఇతర రాష్ట్రం నుంచి మల్లయోధులే కాకుండా మరి ఇక్కడ చూడటానికి కూడా ఈ నిజామాబాద్ జిల్లా కానివ్వచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానివ్వచ్చు, మరి ఇక్కడ సమీపంలో ఉన్న నాందేడ్ జిల్లా కానివ్వచ్చు, సమీపంలో బీదర్ జిల్లా కానివ్వచ్చు, ఇక్కడ నుంచి కూడా చాలా పబ్లిక్ కూడా ఇక్కడ వచ్చినట్లయితే తెలుస్తుంది. వచ్చిన వారికి మీరు అన్నదాన కార్యక్రమం కానివ్వండి, మరి ఏర్పాట్లు ఎలా? వారికి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా అంటే మా పోలీస్ అధికారులకు వినయించుకోదేమనగా ఇంతమందిని వేరే 4 రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్ని మా వీడీసీ వల్ల కంట్రోల్ కావడం కుదరదు. ఏదైతే పోలీసు సహకార బృందం ఉందో వారి ద్వారా మేము బందోబస్తు కార్యక్రమం అనేది నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీ గ్రామంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి? మరి మా తాత ముత్తాతల నుంచి ఒక 70 సంవత్సరాల నుంచి ఇలాగే జరుపుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మీ గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అంటే ఇటువంటి వచ్చినటువంటి మల్ల యోధులకు కానీ మళ్ళీ మీరు కాల్స్ చేసి చెప్పడం కానివ్వండి ఏదైనా ఉంటుందా? లేకుంటే ఏదైతే మీ ఫెస్టివల్ జరుపుతారో ప్రతి సంవత్సరము ఇదే నెలలో ఈ నెలలో ఈ డేట్లలో వాళ్ళకు తెలిసిపోతుందా? లేదు, మేము ప్రత్యేకంగా ఒక పాంప్లెట్ అనేది మేము ప్రత్యేకంగా తయారు చేయడం జరుగుతుంది. ఏదైతే జనవరి మాసంలో మొదటిగా ఏది పౌర్ణిమ వస్తుందో పౌర్ణిమ అయిన తర్వాత మొదటి శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ శుక్రవారం మేము ఈ జాతర నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఈ తరతరాలుగా ఇదే పద్ధతిని పాటిస్తున్నాం. పౌర్ణిమ అయిన తర్వాత మొదటి శుక్రవారం ఏది వస్తుందో ఆ శుక్రవారం మాత్రం మేము జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది. మండల నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రకాంత్ యాదవ్ కానివ్వండి, గోవిందరావు పటేల్ కానివ్వండి, ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఏదైతే గత 70 సంవత్సరాలు జరిగి మొగిలి గ్రామంలో మరి మలయోదయ కార్యక్రమం కుస్తీల పోటీలు కానీ అమ్మవారి మరి ఊరేగింపు దొంతుల బోనాల పండుగ కానీ ఘనంగా ఎప్పుడైతే మేము మరి మా యొక్క అమ్మ ఊరు కూడా ఇక్కడనే, మా ముత్తగారు కూడా మరి మేము పరంపరంగా రాజకీయాలు కొనసాగుతూ ఉంటాం. ఇక్కడ చూస్తే మరి ఎంత గ్రామస్తులు ఎంత ఉత్సాహంగా మరి అందరు కలిసిమెచ్చిగా ఉండి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తారు. అందరూ ఉత్సాహంతో ఆడబిడ్డలు పిలుచుకొని మరి ఈ ఊరేగింపు కార్యంలో అందరూ కూడా పాల్గొని మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారు. మరి అదే కుస్తీల పోటీలు కూడా మరి అందరూ గ్రామస్తులు పెద్దలు చిన్నలు అందరూ ఏకముఖమై మరి ఆయా గ్రామం నుంచి అందరూ ప్రత్యేక మరి రాష్ట్రం నుంచి ఇంకా ఇక్కడ కుస్తీ పోటీలకు రావడం జరుగుతుంది. మరి మించిగా ఇక్కడ అందరు గ్రామస్తులు మరి వీడీసీ కానీ పెద్దలు అందరూ మించి సహకరించి వచ్చిన వాళ్ళకు మించి సహకారంతో కుస్తీల పోటీలు ఘనంగా జరపడం జరుగుతుంది. అలాగని ఇక్కడ మా మండలంలో మరి ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ పోలీస్ బృందం కూడా మించిగా ఈ గ్రామంలో వాళ్ళతో పాటు మించి సహకరించి ఈ కుస్తీల పోటీకి విజయవంతం చేయడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ కుస్తీల పోటీ అనేసరికంటే ఈ నియోజకవర్గంలో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గంలో మొదటి నియోజకవర్గంలో తానూరు మండలంలో చాలా బాగా అంటే బోరియం కానివ్వండి, మొగ్లీ కానివ్వండి, అటు బైన్సా మండలం వెళ్తే మాగాంలో కానివ్వండి, బైన్సా మండలంలో అదే మాదిరిగా కామోల్లో కానివ్వండి, ఇక్కడ ఈ 4-5 ప్రదేశాల్లోనే ఈ పోటీలు నిర్వహిస్తారు. మరి ఎక్కడ కూడా ఉండవు. మరి అదే మరి తానూరు మండలం ప్రత్యేకంగా చూస్తే ముందు ప్రత్యేకంగా మొదటిసారిగా తానూరు తర్వాత మొగిలి మళ్ళా ఏమైందంటే మా బోర్గాం కానీ ఎల్వి కానీ ఇప్నెల్లి కానీ ఇప్పుడు కొత్త కోలూరు కానీ మరి 6 గ్రామాల్లో ఇక్కడ కుస్తీ పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఉత్సాహంతో గ్రామస్తులు యువకులు ఒక దీంతో శారీరకంగా కానీ కుస్తీ పోటీలో ముందుకెళ్ళి మన మండల పేరు ఉండాలనే ఉద్దేశంతో అందరు నాయకులు ఆ గ్రామస్తు వాళ్ళు ముందుకెళ్ళి కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది.
కుస్తీ పోటీలు అనేసరికి అంటే పూర్వీకులు ఎవరు చూసినా కూడా పైల్వాన్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్రామాలలో కూడా కుస్తీ తగ్గిపోతుంది. అయినా కూడా మీరు ఏదైతే ఈ మండలంలో ఉన్న గ్రామాలు కూడా ఈ కుస్తీ పోటీల్లో అంటే ఎవరైతే మేము పాల్గొంటాం కుస్తీలలో అనేవారికి కూడా మీరు వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారు, ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు కొత్త యువకులకు ఏముందంటే మరి వేరే దానికి బానిస పడకుండా ఈ యొక్క పూర్వీకుల దృష్టిలో పెట్టుకొని మంచిగా యువకులు మరి ముందు వాళ్ళ శారీరకంగా ఉండాలని కుస్తీల పోటీలు పెడితే ఉత్సాహంతో ఆ యువకుల జీవితం బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం